Attention please. పాలిటెక్నిక్ డిప్లొమాలు చాలా చిన్న వయసులోనే గౌరవప్రదమైన జీతం, హోదా, అంతకుమించి చాలా తొందరగా కెరీర్లో కుదురుకోవడానికి ఉపయోగపడేవి పాలిటెక్నిక్ డిప్లొమాలు. విషయం ఏదైనా కావచ్చు, అంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. చాలా తొందరగా కెరీర్లోకి వెళ్ళాలంటే మాత్రం పాలిటెక్నిక్ డిప్లొమాలకు మించింది ఏమీ లేదు. ఇంకోటి, అక్కడితోటి ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఈసెట్ రాసి ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు. కాదు అంటే ఉద్యోగంలో ఉండొచ్చు, ఉద్యోగంలో చేస్తూ స్వయం ఉపాధి వైపు వెళ్ళొచ్చు. ఇలా చాలా చాలా అవకాశాలు ఉన్నవి పాలిటెక్నిక్ డిప్లొమాలు. ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ. కొన్నాళ్ళ క్రితం, అంటే 80స్లోను 90స్లోను పాలిటెక్నిక్లో సీట్ వచ్చిందంటే సంబరపడిపోయే మధ్యతరగతి కుటుంబాలు చాలా చాలా కనిపించేవి. ఇప్పుడంటే కార్పొరేట్ కాలేజీలు వచ్చి ఇంటర్మీడియట్లో సీట్ ఇస్తాం, అది ఇస్తాం, తర్వాత ఇలాంటి ప్రయోజనాలు ఉంటున్నాయని చెప్తున్నారు. అప్పట్లో ఇంటర్మీడియట్ సీట్ రావడం గొప్పే, పాలిటెక్నిక్లో సీట్ వస్తే ఇంకా బాగా సంబరపడిపోయేవాళ్ళు. అలాంటి పాలిటెక్నిక్లో సీట్ రావాలంటే సింపుల్గా ఇప్పుడు పాలీసెట్ రాయాల్సి ఉంటుంది. నిజానికి ఒక ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీర్ల బృందం ఎలా ఉంటుందంటే 2 బీటెక్, 3 డిప్లొమా, 5 ఐటీఐ, వీళ్ళతో కలిపి ఒక కాంబినేషన్గా ఉంటుంది. అయితే ఇది సంస్థ సైజును అనుసరించి ఉంటుంది. ఇందులో ఆ సంఖ్య అటు ఇటు మారచ్చు. మొత్తానికి డిప్లొమా ఇంజనీర్ల అవసరం చాలా ఉంటుంది. బీటెక్ ఇంజనీరు ఎలా చెయ్యాలి అని చెప్తే ఐటీఐ వాళ్ళు అలా చేస్తారు. ఆ చేయించే సూపర్వైజరీ బాధ్యత డిప్లొమా హోల్డర్ది. ఇది ఇక్కడ ఉండే కిటుకు. ఈ డిప్లొమాల్లో సివిల్, ఎలక్ట్రానిక్స్ వంటి సంప్రదాయ కోర్సులతో పాటు ప్రింటింగ్, లెదర్ టెక్నాలజీ, సిరామిక్, మెటలర్జీ, ఆటోమొబైల్ వంటి స్పెషలైజ్డ్ సబ్జెక్టులు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా లెదర్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, మైనింగ్ అలాంటివి చేసే వాళ్ళని హాట్ కేక్లు అంటారు. వాళ్ళకి ట్రైనింగ్లో ఉండగానే, ఇంకా బాగా చెప్పాలంటే చదువుతున్నప్పుడే ఉద్యోగాల ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చాలామంది గుర్తించట్లేదు. బీటెక్ మీద ఉన్న మోజుతో పాలిటెక్నిక్లు చిన్న చూపు చూస్తున్నారు. అందుకని చాలా పాలిటెక్నిక్లో సీట్లు మిగిలిపోతున్నాయని డిపార్ట్మెంట్ హెడ్స్ చాలా చాలా సార్లు, చాలా చాలా సందర్భాల్లోనూ చెప్తున్నారు. పాలిసెట్ విషయానికి వద్దాం. 10th పాస్ అయిన విద్యార్థులందరూ ఈ పాలిసెట్ రాయొచ్చు. అయితే 10th ఇప్పుడు రాస్తున్న విద్యార్థులు కూడా ఈ పాలిసెట్ రాసేందుకు అర్హులవుతారు. ఈ పాలిసెట్లో 10th క్లాస్లో చదువుకున్న సబ్జెక్టులే లెక్కలు, సైన్సు నుంచి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. తెలంగాణలో దీనికి అదనంగా బయాలజీని కూడా కలిపారు. ఎందుకు కలిపారు అని అంటే ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, తర్వాత హార్టికల్చర్ యూనివర్సిటీ ఆఫర్ చేసే డిప్లొమాల్లో చేరేందుకు బయాలజీ ప్రాతిపదికగా, అంటే MBPC తోటి ఒక ర్యాంక్ ఇస్తారు. కేవలం ఈ టెక్నాలజీ డిప్లొమాలే చేయాలనుకుంటే ఈ మూడింటితోటి, అంటే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్తో కలిపిన వాటితోటి ఒకటి ఆ బయాలజీ కూడా కొంచెం కలిపి ఇస్తారు. అంటే MBPC దగ్గర మ్యాథ్స్కున్న 60 బిట్లని సగానికి లెక్కిస్తారు. ఇంజనీరింగ్ విషయానికి వస్తే పూర్తిగా లెక్కిస్తారు. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆ 3 సబ్జెక్టులోనే ప్రశ్నలు అడుగుతున్నారు. అక్కడ ఎలా కాంబినేషన్ ఉందంటే లెక్కలు 50, సైన్స్లో ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 ప్రశ్నలతోటి ఒకటే రకమైన టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఆ వెటర్నరీ వాటి గురించి ఇందులో కలపటం లేదు. ఈ చిన్న తేడాని జాగ్రత్తగా గుర్తించాలి. అలాగే ఈ ఏడాది ఇంకా 2 తాలూకా నోటిఫికేషను రాబోతోంది. ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయిన సందర్భంగా, దేనికి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరి సీట్లు వాళ్ళక, ఉమ్మడిగా సీట్లు ఇదివరకులా ఇచ్చుకోవచ్చా, దీంట్లో ఇంకా క్లారిఫికేషన్ రాలేదనుకుంటా. అందుకనే ఇంకా పాలిసెట్ నోటిఫికేషన్లు రావట్లేదు. దానికి సన్నాహాలు జరుగుతున్నట్లు మాత్రం వార్తలు వస్తున్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమాల్లో సిరామిక్ ఇంజనీరింగ్ చాలా మంచి సబ్జెక్టు. నిజానికి సిరామిక్ అంటే ప్రాథమికంగా పింగాణి అని అర్థం. ఆధునిక కాలంలో పింగాణి వస్తువుల అవసరాన్ని గుర్తించి దీన్ని సాంకేతిక అధ్యయన విభాగంగా మార్చారు.
ఆ క్రమంలో ఏర్పాటైంది ఏపీలోని నెల్లూరు జిల్లా గూడూరులో ఉన్న పాలిటెక్నిక్ సంస్థ. ఇది 3.5 సంవత్సరాల కోర్సు, 7 సెమిస్టర్లుగా విభజించారు. మొదటి 4 సెమిస్టర్లు కళాశాలలో చదవాలి. 5, 6 సెమిస్టర్లు ఒక్కోటి 6 నెలల చొప్పున ఏడాది పాటు టైల్స్, గ్లాస్, సిమెంట్ పరిశ్రమలో శిక్షణ ఉంటుంది. మళ్ళీ చివరికి 7వ సెమిస్టర్కి కళాశాలకు వచ్చి ఫైనల్ పరీక్షలు రాసుకోవాలి. అక్కడే ఉండి చదువుకోవాలి. ఇందులో ఈ కోర్సులో భాగంగా గ్లాస్, రిఫ్రాక్టరీస్, సిమెంట్ తదితర విభాగాల్లో అవసరమైన అన్ని అంశాలని చాలా క్షుణ్ణంగా నేర్పుతారు. దీంట్లో చేరిన వాళ్ళకి మల్టీ నేషనల్ కంపెనీల్లోనూ, ప్రైవేట్ కంపెనీల్లోనూ చాలా జాబ్స్ వస్తాయి. సొంతంగా కూడా వీటిని యూనిట్లను ఏర్పాటు చేసుకుని 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. ఇప్పుడుకున్న విభాగాల్లో సిరామిక్కి మంచి డిమాండ్ ఉంది. అలాగే ఈ కోర్సుని 2 రాష్ట్రాల్లో ఒక్క గూడూరులో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. కెమికల్ ఇంజనీరింగ్ మరో డిప్లొమా. దీనికి సంబంధించి విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. అలాగే హైదరాబాద్లోని రామాంతపూర్లో జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కూడా ఈ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇందులో 4, 7 సెమిస్టర్లో ఎలెక్టివ్ సబ్జెక్టులు ఉంటాయి. ఎక్కడ? విశాఖపట్నంలో ఆఫర్ చేసే దగ్గర. అయితే ప్యూర్ కెమికల్ ఇంజనీరింగ్తో పాటు మరికొన్ని ఎలెక్టివ్స్ కూడా ఉన్నాయి. అది ఆయిల్ టెక్నాలజీ, పాలిమర్స్ అండ్ ప్లాస్టిక్స్, పెట్రోకెమికల్ సబ్జెక్టులు. ఈ 3 సబ్జెక్టులు కేవలం విశాఖపట్నంలోనే మాత్రమే ఉన్నాయి. అలాగే ఏపీలోని తిరుపతి, గుంటూరు పాలిటెక్నిక్లో కూడా ప్యూర్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. తెలంగాణలో మాత్రం ముందే చెప్పినట్లు ఒక హైదరాబాద్లో మాత్రమే ఉంది. విశాఖపట్నంలో దీనికి చాలా విశేషమైన సంస్థ అది. అక్కడ పిల్లలు ఒక సబ్జెక్టుకు సంబంధించి పుస్తకమే రాశారంటే మీరు నమ్ముతారా? నిజమండి, వాళ్ళే పుస్తకం రాశారు. ఇందులో చేరిన పిల్లలకి బ్రహ్మాండమైన జాబ్స్ ప్రతి కంపెనీలో. ఎలాంటివి అని అంటే షుగర్ ఫ్యాక్టరీలు, ఎరువుల ఫ్యాక్టరీలు, ప్లాస్టిక్, సిమెంటు, పాలిమర్సు, ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్, ఇలాంటి అన్ని యూనిట్లలోనూ జాబ్స్ వస్తాయి. అలాగే ప్రైవేట్ రంగంలోని కెమికల్ ఇండస్ట్రీస్ కూడా వీళ్ళని కళ్ళకు అద్దుకుని తీసుకుంటున్నాయి. మళ్ళీ మరికొన్ని డిప్లొమాల గురించి ఇంకోసారి చెప్పుకుందాం.